రెస్పెక్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మరియు గుంటూరు జిల్లా కలెక్టర్ గారు, నా పేరు కటారపు రాజితా రామారావు. మాది గుంటూరు జిల్లాలోని వినుకొండ మండలంలోని ఏబిఎం కాంపౌండ్లో నేను నివసిస్తున్నాను. నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను జేఎన్టీయూ హైదరాబాద్లో. గత 11 monthsగా నేను వినుకొండ మున్సిపాలిటీలోని సెక్రటేరియట్ 3 సచివాలయంలో నేను వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీగా ఉన్నాను. గత 5 నెలలుగా మా టీపీఎస్ మేడం అయిన టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అయిన కే లక్ష్మి గారు పలు ఇబ్బందులకు నన్ను గురి చేయుచున్నారు. నేను వర్క్లో కరెక్ట్గా ఉన్నా కానీ మేడం అట్లా వర్క్ చేయట్లేదు అది అని మాట్లాడుతున్నారు. నేను సరే హైయర్ అథారిటీ కదా అని చెప్పేసి నేను ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. కామ్గా నా పని నేను చేయించున్నాను. రీసెంట్గా నాకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయింది. సో అది కూడా మెన్షన్ చేసుకొని క్యాస్ట్ ఇట్లా అని మెన్షన్ చేసుకొని పలు ఇబ్బందులకి బాగా గురి చేస్తున్నారు. నేను ఇవన్నీ తట్టుకోలేక, ఈ ప్రెషర్ అంతా తట్టుకోలేక నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. నా వల్ల మా హస్బెండ్ కూడా సూసైడ్ అటెంప్ట్ చేశారు. అండ్ ఇదంతా ఇష్యూ అయిన తర్వాత నాకు రీసెంట్గానే నాకు మెమో ఇచ్చారు, వర్క్స్ చేయట్లేదు, సరిగ్గా విధులకు హాజరవ్వట్లేదు అది ఇది అని. నేను దానికి సంజాయిషి కూడా ఇచ్చాను. నేను హాజరవుతున్నాను బయోమెట్రిక్ మరియు అటెండెన్స్ రిజిస్టర్స్ ద్వారా అని చెప్పి నేను సంజాయిషి కూడా ఇచ్చాను. అదంతా వాళ్ళకి ఫేవర్గా లేదని నన్ను కావాలని విధుల నుంచి తొలగించాలి అని చెప్పేసి నాకు అంటే ప్రతిసారి ఇట్లాగా అందరి ముందులో పబ్లిక్లో కూడా నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేనేం మాట్లాడలేదు రిటర్న్లో హైర్ అథారిటీ కాబట్టి. కానీ నేను ఈ ప్రెషర్ కింద నేను తట్టుకోలేకపోతున్నాను. మా హస్బెండ్ అండ్ మా అంకుల్ వాళ్ళు వెళ్ళి మాట్లాడితే కూడా ఏ క్యాస్ట్ నీది అని మా హస్బెండ్ని మెన్షన్ చేశారు. నీకేం పోయే కాలం అయ్యా, అమ్మాయిని చేసుకున్నావు అని నా క్యాస్ట్ని కించపరిచినట్టు మాట్లాడేశారు. అండ్ మా అంకుల్ వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడుతున్నాను, నేను ఇంతే మాట్లాడతాను, ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్పి మాట్లాడారు. అసలు పద్ధతిగా పేరెంట్స్ అని అట్లా వచ్చిన తర్వాత అసలు పద్ధతిగా మాట్లాడలేదు. ఎంత అంటే అంత క్యాస్ట్ని డిస్క్రిమినేట్ చేసి మాట్లాడుతున్నారు. అసలు చాలా ఇబ్బందిగా ఉంది. 14th నుంచి నేను బయోమెట్రిక్ వేయడానికి ఆఫీస్కి వెళ్తే మా వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అయిన మిరియాల నాగరాజ్ గారు ఇట్లా చెప్పారు నాకు, టీపీఎస్ గారు మిమ్మల్ని బయోమెట్రిక్ వేయద్దు అని చెప్పారని. అప్పటి నుంచి ఒక 3 days నుంచి నేను బయోమెట్రిక్ వేయట్లేదు. కావాలనే నన్ను విధుల్లోంచి తొలగించాలని ఇలా బిహేవ్ చేస్తున్నారు. సో నా ఇందు దయ ఉంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు గుంటూరు జిల్లా కలెక్టర్ గారు ఒక ఎస్సీ మహిళ నాకు జరుగుతున్న వీటన్నిటికీ నేను అనుభవిస్తున్న ఈ బాధలన్నిటికీ మీరు చర్యలు తీసుకుంటారని ఈ సోషల్ మీడియా ద్వారా నేను తెలియజేసుకున్నాను.